హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే మా ఇంట్లో క్షీరాబ్ది ద్వాదశి అయితే ఇంట్లోనే చేసుకున్నానండి. ఇంటి ముందు గాలి ఎక్కువగా ఉంటుంది అని ఇంట్లో అయితే దీపాలు పెట్టుకున్నాము. గాలికి దీపాలు ఆగటం లేదండి. అందుకని అయితే నేనైతే పూజ గదిలోనే తులసమ్మని తీసుకొచ్చి పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. ప్రతి ఇయర్ అయితే నేనైతే హాల్లో పెట్టి చేసుకుంటానండి. హాల్లో కూడా ఏంటి అంటే వచ్చి హాల్లో కూర్చుంటారు కదా, ఫ్యాన్ వేయమంటారు. మళ్ళీ దీపాలు ఉంటుండగా ఫ్యాన్లు కూడా వేసుకోలేం కదండి. అందుకని నేను డైరెక్ట్గా అయితే పూజ గదిలో పెట్టేసుకున్నానండి, ఎవ్వరికి ఏ ప్రాబ్లం లేకుండా. ముందుగా అయితే ఒక పీట అయితే రెడీ చేసుకున్నానండి, పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను. అలాగే శంకు చక్రనామం కూడా వేసుకున్నాను దానిపైన ఒక గ్రీన్ కలర్ క్లాత్ అయితే వేసుకున్నానండి. దానిపైన మా ఇంటి తులసమ్మని అయితే తీసుకొచ్చి పెట్టుకున్నానండి. అందులోనే ఉసిరి కొమ్మ కూడా పెట్టుకున్నాను అనమాట. క్షీరాబ్ది ద్వాదశి అంటే లక్ష్మీనారాయణకి పెళ్లి చేయడం కదండి. విష్ణుమూర్తి ఉసిరిలో ఉంటారు కాబట్టి మనమైతే ఉసిరి కొమ్మ తీసుకొచ్చి అయితే చేసుకోవాలి పూజ అయితే. ఈ ద్వాదశి పూజని చిలక ద్వాదశి అని కూడా అంటారండి. చిన్నప్పుడు అయితే ఎక్కువగా అయితే చిలక ద్వాదశి అనే వినేదాన్ని నేనైతే. క్షీరాబ్ది ద్వాదశి లేకపోతే చిలక ద్వాదశి అని కూడా అంటారు. మీరేమంటారు నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేనైతే 31 అయితే దీపాలను అయితే పెట్టుకున్నానండి. అనుకోకుండా 31 అయితే అయిపోయాయి. ముందుగా నేను కౌంట్ చేసుకోలేదు, అన్ని పెట్టుకున్నా కౌంట్ చేశాను ఎన్ని అయ్యాయి అని. 31 పర్ఫెక్ట్ 31 వచ్చాయండి. మనము 9 దాటి ఎన్నైనా పెట్టుకోవచ్చండి. 9 to 51 వరకు పెట్టుకోవచ్చు, ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఎక్కువగా అయితే 9 నుంచి 51 లోపల పెట్టుకుంటారండి. అదే 9, 11, 21, 31 లేక 51 పెట్టుకుంటారు. ఏదైనా మనము బేస్ సంఖ్యలో పెట్టుకోవాలండి దీపాలైతే. నేనైతే 31 పెట్టుకున్నాను. ఒకటి శంకు చక్రం నామం ఉన్నది ఒక దీపం పెట్టుకున్నాను. ఒకటైతే కామాక్షి దీపం పెట్టుకున్నానండి. అలాగే ఈ పిండి దీపాలు అయితే ఒక 5 పెట్టుకున్నాను. ఉసిరి దీపాలు అయితే ఒక 6 పెట్టుకున్నాను అనమాట. ఇలాగా అన్నీ కలిపి అయితే 31 వచ్చాయండి. ఫస్ట్ అయితే నేను కౌంట్ చేసుకోలేదు, అన్నీ పెట్టుకున్నా కౌంట్ చేసుకున్నాను. అవి పర్ఫెక్ట్గా 31 వచ్చాయి. హ్యాపీ అనిపించింది. ముందుగా అయితే మనము పసుపు గణపతిని చేసుకోవాలండి. మనం ఏ పూజ చేసుకున్నా పసుపు గణపతి పూజ అయితే ముందుగా చేసుకోవాలి. తులసమ్మకి వినాయకుడికి పడదు అంటారు కదా, కానీ ఈ పూజలో మాత్రం ముందైతే వినాయకుడికి అయితే పూజ చేసుకున్నాకే తులసమ్మకి అయితే పూజ చేసుకోవాలండి. నేనైతే ముందైతే వినాయకుడికైతే పసుపుతో చేసుకున్న వినాయకుడికైతే పూజ చేస్తున్నాను అనమాట. ఇవ్వండి, అమ్మవారికి అయితే తాంబూలం పెట్టుకున్నానండి. బ్యాంగిల్స్ అలాగే బ్లౌజు తాంబూలం అనమాట. మనమైతే చీర కూడా పెట్టుకోవచ్చు, మనము చీర కూడా చూపించుకోవచ్చు అండి అమ్మవారికి అయితే. ఇవ్వండి, మొత్తం కలిపి 31 అనమాట. మా పాప కౌంట్ చేయమని చెప్పాను, మొత్తం ఎన్ని వచ్చాయో చూడమ్మా అంటే 31 వచ్చాయి మమ్మీ అని చెప్పింది. నాకు అది హ్యాపీ అనిపించిందండి. ఇలా అయితే నేనైతే ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నాను. గాలితో ప్రాబ్లం లేకుండా పూజ అయితే బాగా జరిగింది. లేకపోతుంటే బయట పెట్టుకుంటే ఒక పక్కన దీపాలు పెడుతుంటే ఒక పక్క నుంచి కొండెక్కిపోతున్నాయండి. దానివల్ల ఇంట్లో చేసుకోవడమే బెస్ట్ అన్నమాట. ఇవ్వండి, నేనైతే అమ్మవారికి ఇంట్లోనే పెట్టేసుకున్నాను. ఇంట్లో పెట్టయితే పూజ చేసుకుంటున్నానండి. ఈ పూజ చేసుకున్నప్పుడు మనమైతే తులసి అమ్మవారి అష్టోత్తరాలు, లక్ష్మీ అమ్మ అష్టోత్తరాలు, అలాగే విష్ణుమూర్తి, కృష్ణునివి, ఇవందరివి మనమైతే అష్టోత్తరాలు చదువుకోవాలండి. అలాగే గోవింద నామాలు చదువుకుంటే చాలా మంచిదన్నమాట. ఫస్ట్ అయితే వినాయకుడి పూజ అయిపోయిందండి, హారతి కూడా ఇచ్చేసాము. ఇప్పుడైతే తులసి తల్లికండి పూజ అయితే చిన్న పసుపుతో చేసుకున్నానండి. అక్కడైతే కుంకుమ పూజ అయితే చేసుకున్నాను అమ్మవారికి, తులసమ్మకైతే.
మా పిల్లలు కూడా పూజ చేసుకుని రెడీగా ఉన్నారండి, కూర్చున్నారు. వాళ్ళు కూడా దీపాలు పెట్టారు. కొన్ని ఆళ్ళు కొన్ని నేనైతే పెట్టుకున్నానండి. ప్రసాదాలండి, పరమాన్నం చేసుకున్నాను, అలాగే అటుకులు బెల్లము, ఇంకా వడపప్పు బెల్లము, అలాగే పంచామృతం అండి, అలాగే చలివిడి కూడా చేసుకున్నానండి, పచ్చి చలివిడి. అమ్మవారికి ఎంతో ఇష్టం కదండి. అలాగే పంచామృతం అండి, పంచామృతంలో మనము చెరుకు ఉంటుంది కదండి, చెరుకుతో అయితే మనము చిలకాలి, చిలికి అమ్మవారికి అయ్యవారికి అయితే ఇలా చల్లాలన్నమాట. అందుకే చిలక ద్వాదశి అని కూడా అంటారు. ఇదిగోండి, అమ్మవారికి అయితే కుంకుమ పూజ చేసుకుంటున్నానండి. అలాగే ముందైతే మనము ఈ ఒత్తులను అయితే వెలిగించుకోకూడదండి, ఎందుకంటే తొందరగా కొండెక్కిపోతాయి కదా. కొంచెం పూజ స్టార్ట్ అయినాక అన్ని ఒత్తులను అయితే మనమైతే వెలిగించుకోవాలన్నమాట. ముందైతే వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత మనమైతే అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలి. విష్ణు సహస్రనామం కూడా చదువుకోవచ్చండి టైం ఉంటే. ఇలా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీకైతే ఎలా అనిపించిందో మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోకి లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మా పూజలో ఏమైనా అనిపిస్తే మాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. గుండె మిడిల్లో అయితే 365 ఒత్తు కూడా పెట్టుకున్నానండి, వెలిగించుకున్నాను ఇక్కడ. ఈ పూజతో చాలా హ్యాపీ అనిపించింది, బాగా జరిగిందనమాట. అంటే దీపాలన్నీ బాగా వెలిగాయి, ఇంట్లో పెట్టుకున్నాను కదా, దానివల్ల హ్యాపీ అనిపించింది. మీకు కూడా ఇలాంటి పూజ గది ఉంటే ఇంట్లోనే చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.